హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ నూడిల్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పొడవుగా, క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్, ఉప్పు, పెప్పర్ పౌడర్, నూడిల్స్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ అండ్ ఆయిల్. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. సరే, ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అవటం స్టార్ట్ అయినాయి కదా, ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ బాయిల్ అవనిద్దాం. చూసారా, ఇప్పుడు మనకి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో మనం నూడిల్స్ని వేసుకుందాం. నూడిల్స్ వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఇందులో మనం ఈ నూడిల్స్ బాయిల్ అవ్వాలి. మనం నూనె ఎందుకు వేసామంటే, ఇలా నూడిల్స్ బాయిల్ అయ్యేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా రావటం కోసం మనం ఆయిల్ వేసాం. లేకపోతే ఆయిల్ వేయకపోతే ఏమవుతుందంటే నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. సో ఇప్పుడు వీటిని ఒక 1.5 మినిట్ టు 2 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. అప్పుడు మనకి నూడిల్స్ బాయిల్ అయిపోతాయి. చూసారా, ఇప్పుడు మనకి నూడిల్స్ బాగా బాయిల్ అయినాయి కదా. చూడండి, మనకి ఏమాత్రం కూడా ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని డ్రైన్ చేసుకుందాం. సో మనం ఇలా ఒక డ్రైనర్ తీసుకొని మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని వాటర్ అంతటిని డ్రైన్ చేసుకుందాం. చూసారా, చక్కగా మనం ఇలా వాటర్ అంతటిని డ్రైన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కోల్డ్ వాటర్ పోసుకొని ఈ నూడిల్స్ అన్నిటిని వాష్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి నూడిల్స్ రెడీ అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, మనకి చక్కగా మనం నూడిల్స్ అన్నిటిని ఉడికించుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. చూసారా, ఆయిల్ మనకి హీట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇది మనం హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ సేపు ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ మనకు ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం క్యాబేజ్ అలాగే క్యారెట్ ఈ రెండు కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇది కూడా జస్ట్ ఒక 1.5 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇవి మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ వేసుకొని ఒక 1/2 మినిట్ సేపు 1/2 మినిట్ టు 1 మినిట్ మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ మనకి త్వరగా ఫ్రై అయిపోతుందండి, అందుకే దీన్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయింది కదా.
ఇప్పుడు ఇందులో మనం నూడిల్స్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా నూడిల్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం నూడిల్స్ యాడ్ చేసాం కదా, వీటిని మనం బాగా టాస్ చేసుకుందాం. మనకు ఆ వెజిటేబుల్స్ నూడిల్స్ బాగా మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి. చూసారా, మనం వెజిటేబుల్స్ నూడిల్స్ బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం అకార్డింగ్ టు అవర్ టేస్ట్. అలాగే పెప్పర్ పౌడర్. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్. సోయా సాస్ ఎక్కువ యాడ్ చేయకూడదండి, జస్ట్ ఒక 3/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్. నెక్స్ట్ కొంచెం వెనిగర్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా మనం ఈ నూడిల్స్ని టాస్ చేసుకోవాలి. చూసారా, ఇవన్నీ చక్కగా కలిసిపోయేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక 1 మినిట్ సేపు ఫ్రై చేసుకుందాం. మీరు కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే యాడ్ చేయటం లేదు. సో ఒక 1 మినిట్ సేపు దీన్ని ఫ్రై చేసుకుందాం. చూసారా, మనం దీన్ని ఒక 1 మినిట్ సేపు ఫ్రై చేసుకున్నాం కదా. మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, అందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇది మనం పైన ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాం. ఓకే, రెడీ. చూసారా, మనకి నూడిల్స్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.